మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ అరుణ్ కుమార్ గారు. సో సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒబేస్ గురించి చూసుకుంటే చాలా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు మనం ఎన్ని సమస్యలు వస్తాయనేది అందరికీ తెలుసు. సో దాని గురించి చాలా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటారు, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే సార్, ఒబేస్గా ఉన్న వాళ్ళలో కిడ్నీలో స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని విన్నాను. సో దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ సార్. సో ఒబేసిటీతో అండి మనకి బీపీ షుగరే కాకుండా కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ అనమాట. సో ఈ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే, సో మన కిడ్నీ ఫిల్టర్ అనుకుంటే ఇది మన మెటబాలిక్ డిమాండ్. అంటే సపోజ్ ఒక 50 kgs వెయిట్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ బాడీ మాస్ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ సెల్స్ కానీ మనం చూసుకుంటే 50 kgsకి ఇన్ కంపారిజన్ టు అవతల ఒక 110 kgs. సో 110 kgsలో సెల్స్ ఎక్కువ వర్క్ చేస్తాయి, అంటే ఫ్యాట్ కానివ్వచ్చు, మాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళల్లో ఎక్కువ మెటబాలిక్ డిమాండ్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటారు, దేర్ బై ఎక్కువ ఫిల్ట్రేషన్ అవసరం పడుతుంది. దీన్ని మనం హైపర్ ఫిల్ట్రేషన్ అంటాం అనమాట. సో వాళ్ళల్లో కిడ్నీస్ ఏంటంటే ఎక్కువ పని చేయాలి నాన్ స్టాప్గా. ఓకే, అంటే ఒబేస్ ఎక్కువ. యా, సో వీళ్ళలో కన్నా అందులో ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా స్ట్రెయిన్ అయిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే హైపర్ ఫిల్ట్రేషన్ ఇంజురీ అవుతుంది. ఓకే, సో ఫిల్టర్ కూడా ఏదైనా సరే మనం ఒక ప్రొడక్ట్ కొన్నాం అనుకునే మెషిన్ కూడా అందులో ఉంటుంది, ఇది మనము ఇంతలోనే వాడాలి అని. అక్కడికి ఒక కార్ అన్నా సరే ఇంత స్పీడ్లో వెళ్ళాలి, ఇలా రోడ్డు ఉండాలి అని. సో దాన్ని మించిపోయిన ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దాని లైఫ్ తగ్గిపోతుంది. సిమిలర్గా మన కిడ్నీ కూడా ఈ ఫిల్టర్ లైఫ్ తగ్గిపోతుంది. ఓకే, సో దీనివల్ల మనకి ఏంటంటే స్లోగా ఫిల్టర్ అంటే ఒక హోల్స్ అవి ఉంటుంది కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళల్లో యూరిన్లో నొరగ రావడము, కాళ్ళు వాపులు రావడము, నిదానంగా క్రియాటిన్ పెరగడము, సీరం క్రియాటిన్, ఇట్లాంటివి మనం గమనిస్తూ ఉంటాం అనమాట ఒబేసిటీ వలన వచ్చే కిడ్నీ సమస్యలు. ఇది కాకుండా మనకు ముందు నుంచి తెలిసింది ఏంటంటే ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటిక్స్. ఓకే, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, ట్రయాంగిల్. సో ఈ మూడింటి మధ్యలో మళ్ళీ సీకేడి అంటే హైపర్ టెన్షన్ ఇండివిజువల్గా కన్నా వెన్ కంబైన్డ్ విత్ డయాబెటీస్, వెన్ కంబైన్డ్ విత్ ఒబేసిటీ, అంటే మూడిటితో ఎప్పుడైతే కలిసి ఉందో ఓకే కిడ్నీ సమస్యలు ఎక్కువైతాయి. షుగర్ వలన, బీపీ వలన, ఒబేసిటీ వలన. ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఇది కాకుండా మనకి వీళ్ళలో ఎక్కువ లిపిడ్స్, ఓకే, అంటే ఎక్కువ ఫ్యాట్ ఉండడం వలన ఈ ఫ్యాట్ కూడా కొన్ని రకమైన ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ రిలీజ్ చేసి ఈ ఎంజైమ్స్ కూడా కిడ్నీని మనని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే డిఫరెంట్ మెకానిజమ్స్ అన్నమాట. సో వీటి వల్ల మనకి ఇది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అండ్ మీరు అన్నట్టు కిడ్నీ స్టోన్స్ కూడా ఒబేసిటీలో ఉండే వాళ్ళల్లో కొద్దిగా స్టోన్స్ ఎక్కువ మనం చూడడం జరుగుతుంటుంది. సో ఆల్ టుగెదర్ ఒబేసిటీ వల్ల మనకి కిడ్నీ సమస్యలు ఖచ్చితంగా మనకి వస్తాయి అంటారు. సరే సార్, ఒకవేళ వస్తే వాటిని తగ్గించుకోవాలంటే ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వచ్చాయి అనుకోండి, వాళ్ళు తగ్గించుకోవడానికి డ్యూరేషన్ ఎంత సమయం పడుతుంది అంటారు? యా, సో ఒబేసిటీ అనేది యాక్చువల్గా ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం అనమాట. సో మనం ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేయగలిగితే, ఈరోజు మనం చూస్తున్నాం 110 kgs కూడా 30 kgs తగ్గుతున్నారు. ఓకే, అంటే ఇట్ ఇస్ మాడిఫై చేయగలుగుతాం. ఓకే, మన ఏజ్ని మనం తగ్గిలేకపోవచ్చు, కానీ మనం హైట్ పెంచలేకపోవచ్చు, బట్ లైక్ ఒబేసిటీని కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు బీపీ, షుగర్ ఇలాంటి ఏమైనా ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చేసినాయి, ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అని చెప్పి ఒక రకమైన స్క్రీనింగ్, బ్లడ్ టెస్టులు కానీ యూరిన్ టెస్ట్ కానీ స్క్రీన్ చేసి చూసుకోవాలి. అండ్ దాంతోపాటు డైట్, సో ఎంత కార్బ్స్ తీసుకుంటున్నారు, ఎంత ప్రోటీన్స్ తీసుకుంటున్నారు, ఓకే, అండ్ ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది. ఓకే, సో మనము తీసుకునే దానికన్నా మనం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 2000 kcal మనము తీసుకుంటున్నాము అంటే నువ్వు 2500 kcal ఖర్చు పెట్టాలి. మనం తీసుకునే 2500 kcal ఉండి మనం ఖర్చు పెట్టే 1000 kcal ఉందనుకోండి, ఈ ఓవర్ వెయిట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో మీరు చెప్తున్నారు సార్, అంటే తగ్గించాల్సిన క్యాలరీస్ అనేది. సో వాళ్ళలో దాని ప్రకారంగా క్యాల్కులేట్ చేసుకుని ఎంత తీసుకుంటున్నారో అంత క్యాల్కులేట్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఏంటంటే వితౌట్ మెడికేషన్ చెప్తున్నాను. ఓకే, డైట్లో ఇవన్నీ. సో ఇప్పుడు డైరెక్ట్గా ఒబేసిటీ కూడా మనకి మెడికేషన్స్ ఉన్నాయి, యాంటీ ఒబేసిటీ మెడికేషన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో అయితే బేరియాట్రిక్ సర్జరీ అని, లైపోసక్షన్ అని ఇట్లాంటివి ఉన్నాయి. బట్ ఆల్వేస్ మనకి ఫస్ట్ మన లైఫ్ స్టైల్ ద్వారా చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అయితే ఖచ్చితంగా న్యాచురల్గా రిజల్ట్స్ అనేవి ఉంటాయి వీటిలో. సో మరి ఒకవేళ ట్రీట్మెంట్ పరంగా వస్తే ఈ ఒబేస్గా ఉన్న వాళ్ళు, ఆల్రెడీ కిడ్నీస్ ఉన్న వాళ్ళకి, సో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి
సమస్యలు ఎదుర్కొంటారంటారు? ఓకే. సో, ఒకటేంటంటే మనకి ఎప్పుడు కూడా ఈ యాంటీ ఒబేసిటీ ఐదర్ మెడికల్ గాని, సర్జికల్ గాని వెళ్ళినప్పుడు ఈ ఫ్యాట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఒక్కొక్కసారి ఈ ఫ్యాట్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా అది Issues వస్తాయి. ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ అది మళ్ళీ కిడ్నీ ఫిల్టర్‌లో ట్రాప్ అవ్వడం కానివ్వండి అట్లాగా. లేదా వీళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా తగ్గుదామని ఒక ప్రాపర్ గైడెన్స్‌లో చేయాలి. ఓవర్‌గా చేసినా సరే మజిల్ ఇంజ్యూరీ అయ్యి ఓకే. దాని ద్వారా కూడా మనకి కిడ్నీలో మజిల్ ప్రోటీన్స్ ట్రాప్ అయ్యి ఓకే. అప్పుడు కూడా కిడ్నీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అలా డయాలిసిస్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో, ఏదైనా సరే ఏంటంటే ప్రాపర్ గైడెన్స్‌లో వెయిట్ లాస్ అనేది మనం చూసుకోవాలి. ఓకే. ఒక డైటీషియన్ పెట్టుకొని లేదా ఒక డాక్టర్‌ని పెట్టుకొని దాని ప్రకారంగా ఒక ట్రైనర్‌ని పెట్టుకొని అలా ప్రాపర్‌గా మనం చేసుకుని దానికి సైమల్టేనియస్‌గా ప్రాపర్ వాటర్ ఇంటేక్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇలాగ ఎవరైతే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్‌లో ఉన్నారో వాళ్ళు మినిమమ్ 4 లీటర్స్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ 24 అవర్స్. అంటే మార్నింగ్ లేచి ఫుల్గా తాగడం కాకుండా 24 అవర్స్లో మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఎక్కడ ఒకటి మజిల్ ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ కానీ ఎక్కడ ట్రాప్ అయిపోకుండా మనకి అగైన్ ఈ గోస్ బ్యాక్ అనమాట, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్రికాషన్స్ తీసుకుని అండ్ మధ్యలో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మానిటర్ చేసుకుంటూ ఉంటే లైక్ బ్లడ్ పారామీటర్స్ అన్ని సో మనకి ఏం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఓకే సార్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒబేస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఒబేస్గా ఉన్న వాళ్ళు కొంతమంది వరకు ఉంటుంది, కొంతమందికి కిడ్నీ స్టోన్స్ అనేవి ఉండవు. బట్ ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళకి తెలియాలంటే వాటి సిమ్టమ్స్ ఎలా గుర్తించవచ్చు అంటారు? సో అంటే అన్ఫార్చునేట్లీ సీకేడీలో అంటే కిడ్నీ ఇష్యూస్ ఉండే వాళ్ళలో ఓకే ఆల్రెడీ వస్తున్నాయి అనుకున్నా సరే ఫస్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ నో సిమ్టమ్. చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఓకే. కిడ్నీతో ప్రాబ్లం ఏంటంటే మనకు సిమ్టమ్స్ అన్నీ కూడా ఒక సర్టెన్ లెవెల్ తర్వాత అంటే 50% కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాతే మనం సిమ్టమ్స్ అన్న మనం చూసుకోవడం జరుగుతుంటుంది. ఓకే. సో ఇప్పుడు రీసెంట్గా మాకు వరల్డ్ హెల్త్ కిడ్నీ డే జరిగింది రీసెంట్గా. సో అందులో కూడా ఈ ఇయర్ నోషన్ వచ్చేసి ఏంటంటే హ్యావ్ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ ఆర్ హ్యావ్ రెగ్యులర్ కిడ్నీ చెకప్స్ అని పెట్టారు నోషన్. ఎందుకంటే మనకి సిమ్టమ్స్ ఏమి ఉండట్లేదు. కిడ్నీ స్టోన్స్ వాళ్ళకి సార్? కిడ్నీ స్టోన్స్ కానివ్వచ్చు లేకపోతే ఇన్ జనరల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ డిసీజెస్ కానీ టు సమ్ ఎక్స్టెంట్ కిడ్నీ స్టోన్స్లో అట్లీస్ట్ స్టోన్ డిస్టర్బెన్స్ కాజ్ చేస్తుంది కాబట్టి దేర్ కెన్ బి పెయిన్. నిందా మీరు చెప్పినట్టు అదర్ కిడ్నీ ప్రాబ్లమ్ లైక్ బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ కొన్ని ఆటో ఇమ్యూన్ వల్ల కానీ ఇవన్నీ కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ అయిపోయే వరకు కూడా సిమ్టమ్స్ అన్నవి ఉండవు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ థింగ్ కూడా పీరియాడికల్గా మనం చెక్ చేసుకోవడమే. ఓకే. వన్స్ ఇన్ 3 months చెక్ చేసుకుంటే బెస్ట్. ఓకే. ఓకే. అట్లీస్ట్ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళు కూడా అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి మనం 6 months ఒకసారి సీరం క్రియాటినిన్ స్మాల్ బ్లడ్ టెస్ట్ అనమాట. అది ఒకసారి చూసుకుంటే మీరు నేను కూడా అది అలాంటిది ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయగలుగుతాం. సిమ్టమ్స్ కాళ్ళు వాపులు కానివ్వండి, మొహం వాపు కానివ్వండి, యూరిన్లో నురగ రావనివ్వండి, ఓకే, బ్యాక్ లాయిన్ పెయిన్ అంటాము, ఓకే, తర్వాత నీరసము, ఇచ్చింగ్ కానీ ఇవన్నీ సిమ్టమ్స్ మనకి లాస్ట్ స్టేజ్లోనే. ఓకే. సో ఆల్మోస్ట్ 50% డ్యామేజ్ అయిన తర్వాత సో ఇనీషియల్ డేస్లో సిమ్టమ్స్ కోసం ఎక్కువ చెప్పేవాళ్ళం. ఓకే ఈ సిమ్టమ్స్ వస్తే రండి అని. మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఈ సిమ్టమ్స్ వచ్చే టైంకే 50% డ్యామేజ్ అయిపోతుంది. సో మెసేజ్ వచ్చేసి మీరు ఇప్పుడు క్రియాటిన్ చెక్ చేయకపోతే రేపు వెళ్ళి క్రియాటిన్ చెక్ చేసుకోండి. ఓకే. సో అంత సివియర్గా కూడా ఉండే అవకాశం ఉందంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.